ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటే మిత్రుడిని కూడా గౌరవించరు. సో, గౌరవానికి ఒక మొదటి ప్రాతిపదిక ఏంటంటే వాట్ ఆర్ యూ అని. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? వాట్ ఈజ్ యువర్ కన్సిస్టెన్సీ? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ అనేది గౌరవానికి ముఖ్యమవుతుంది. చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ చరిత్ర, ఆయన జాతీయ రాజకీయాల్లో ఆయన గతంలో పోషించిన పాత్ర, ఇవన్నీ చూస్తే డెఫినెట్‌గా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉన్నమాట నిజం. కానీ పాలిటిక్స్‌లో పర్సనల్ నైసిటీస్ కూడా ఒక పాత్ర పోషిస్తాయి. నాకు గుర్తు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలుగుదేశం నాయకులే చెప్పారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 2002 గుజరాత్ ర్యాడ్స్ జరిగాయి. ఆ 2002 గుజరాత్ ర్యాడ్స్ జరిగినప్పుడు టీడీపీ మేము మద్దతు ఉపసంహరించుకుంటాం అని ఆ రోజుల్లో పెద్ద హడావుడి చేసింది. అంటే టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంటే వాజ్పేయి ప్రభుత్వమే పడిపోయేది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ భవన్లో ఉండగా వాజ్పేయి నరేంద్ర మోడీకి సూచించాడు. సో మన కీలకమైన అలై, క్రిటికల్ అలై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నారాజ్ హై, అంటే మీ పట్ల కొంత కోపంతో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, మీరు వెళ్ళి ఒకసారి కలవండి అని. నరేంద్ర మోడీ ఏపీ భవన్కి వచ్చాడు. అప్పటికి పై ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కింద ఫ్లోర్లో ఎంపీలంతా ఉన్నారు, తెలుగుదేశం ఎంపీలు కూడా. ఇక ఢిల్లీకి ముఖ్యమంత్రి వస్తే సహజంగా పార్టీ ఎంపీలు వెళ్తారు కదా. నరేంద్ర మోడీ చాలాసేపు వెయిట్ చేశాడు. కనీసం చంద్రబాబు నాయుడు కిందికి దిగొచ్చినాక కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒక తోటి ముఖ్యమంత్రి ఆయన రాజకీయంగా నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్, వీటిపైన ఏదైనా అభిప్రాయం ఉండనియండి, కానీ ఇది ఆల్సో తోటి ముఖ్యమంత్రి, ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదు. అది నరేంద్ర మోడీ జీవితంలో మర్చిపోడు అని మీరు సీనియర్ బీజేపీ నాయకులు ఎవరిని అడగండి, సీనియర్ టీడీపీ ఎంపీలను అడగని చెప్తారు. ఇది నేను చెప్పేది ఏం కాదు, జర్నలిస్టులుగా మనకున్న సోర్సెస్ ద్వారా సమాచారం వస్తాయి కదా. సో అట్లా ఈ వ్యక్తిగత అనుభవాలు ఏమవుతాయంటే, ఒక వ్యక్తిని గౌరవం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల నీ అభిప్రాయం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. కానీ నువ్వు వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోకపోతే ఎక్కడో ఉంటుంది కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రిలేషన్స్ మధ్య. నాకు గుర్తు, ఒక సీనియర్ టీడీపీ నాయకుడు చెప్పాడు, ఆయన కూతురు పెళ్ళికి కార్డు ఇచ్చి మోడీజీ రావాలి మీరు అని అడిగితే, ఆయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ప్రధానమంత్రి కూడా కాదు, నేను రావడానికి ఏం అభ్యంతరం లేదు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ యూ, మై ఆయింగే మగర్ మై ఆయతో ఆప్కా లీడర్ చంద్రబాబు నాయుడు నీ పట్ల వేరే రకంగా అనుమానంతో చూస్తాడు అన్నాడట. సో ఇలా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రిలేషన్షిప్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే హిస్టరీ ఉంది కదా, చరిత్ర కదా. ఇప్పుడు మీరు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి చాలా గౌరవం ఇచ్చి, మీ పట్ల మాకు గౌరవం ఉంది, కానీ మీరు అది అనుసరించిన తీరు మాకు ఇబ్బందిగా ఉంది, మేము సమర్థించలేకపోతున్నాం అని ఉంటే ఆ రకమైన ఆ అభిప్రాయం కలిగి ఉంటుంది. అందువల్ల మీకు వ్యక్తిగతమైన అనుభవాలు కూడా రాజకీయపరమైన సంబంధాలపైన డైరెక్ట్గా ప్రభావం చూపిపోయినా ఇండైరెక్ట్గానే ప్రభావం చూపుతాయి. రాజకీయంగా అవసరాల కొరకు బీజేపీ టీడీపీ కలవచ్చు. మీరు గమనించండి, 2024 ఎలక్షన్స్లో కూడా నరేంద్ర మోడీ నేరుగా చంద్రబాబు నాయుడు బాగా పొగిన ఉదాహరణ చూపెట్టండి. ఏదో ఒక్కసారి అన్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, మీ అభివృద్ధి కొరకు కృషి చేస్తాడని. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి, చంద్రబాబు నాయుడు గెలిపించండి, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పలే. ఏం చెప్పాడు? ఎన్డీఏని గెలిపించండి అని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ తిడితే ఏమొస్తుంది? దీనిపైన పెద్ద చర్చ జరిగింది వితిన్ ద బీజేపీ, వితిన్ ద టీడీపీ. మోడీ ప్రచార శైలి పైన పెద్ద చర్చ జరిగింది. మీరు అడగండి, బీజేపీ టీడీపీ లీడర్లు చెప్తారు, ఏంటిది మోడీ వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పోవడం లేదు, ప్రశంసించడం లేదు, జగన్ అటాక్ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఆయన ఏదో ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్రలోనూ ప్రచారం చేసినట్టు ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ వచ్చాక బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది, మనకి ఇబ్బంది అవుతుంది క్షేత్రస్థాయిలో. అప్పుడు కాస్త జగన్ పైన అటాక్ పెంచి చంద్రబాబు నాయుడు కాస్త అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి కూడా మీరు చూడండి, రాజమండ్రి మీకు అనకాపల్లి కూడా మాట్లాడినట్టున్నాడు, సీఎం రమేష్ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడినట్టున్నారు. మీరు ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కాస్త కంటెంట్ అనాలిసిస్ చేయండి. హోల్ హార్టెడ్గా చంద్రబాబు నాయుడును పొగుడుతూ ఎక్కడ మాట్లాడలేదు. అదే చంద్రబాబు నాయుడు మోడీని మామూలు పొగుడు కాదు, ఆకాశానికి ఎత్తిపోయాడు. ఈ కాంట్రాస్ట్ ఏమైతే క్రెడిబిలిటీ దెబ్బతీస్తుంది. ఒక మనిషిలో కన్సిస్టెన్సీ ఉండాలి.
ఒక రోజేమో నేను చాలా గొప్పగా పొగుడుతా, ఓ రోజు ఘోరంగా తిరుగుతా అంటే దట్ డ్యామేజెస్ ద క్రెడిబిలిటీ. అదే జరిగింది చంద్రబాబు నాయుడు విషయంలో, మోడీ చంద్రబాబు నాయుడు సంబంధాల విషయంలో. అందువల్ల ఏ రకంగా చూసినా నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ. ఇది నేను చెప్పింది పర్సనల్ ఈక్వేషన్. ఇక పొలిటికల్ ఈక్వేషన్, టీడీపీ వైసీపీ బలంగా ఉన్నంత కాలం మాకు స్పేస్ ఉండదు అని బీజేపీ అభిప్రాయం. ఇందులో ఏదో ఒక పార్టీ వీకెన్ అయితే ఆ స్పేస్ మేము ఆక్రమిస్తామని. ఇదేం రహస్యమైన మాట కాదు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జీవీ నరసింహరావు చెప్పారు, నాతో జరిగిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు కూడా. జీవీ నరసింహరావు క్లియర్గా చెప్పాడు, ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ వీక్ అయితే తప్ప, అప్పటికి ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలే, ఎవరో ఒకరు వీక్ అయితే కదా మాకు స్పేస్ అని. అందువల్ల టీడీపీనో వైసీపీనో శాశ్వతంగా బలోపేతం చేసే పని బీజేపీ చేయదు. ఎందుకు చేయదు అంటే ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటే థర్డ్ ప్లేయర్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది. అందుకే కదా బీజేపీకి స్పేసే లేదు కదా. అందువల్ల అనివార్యంగా రెండు పార్టీలలో ఒక పార్టీ వీక్ కావడం కోరుకుంటారు. మీరు గమనించండి, తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం, కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ స్కోప్ రాలే. 2014 ఎలక్షన్స్లో 5 సీట్లు వచ్చాయి, 2018 ఎలక్షన్లో 1 సీట్ వచ్చింది, 2019లో దేశ రాజకీయాల ప్రభావం వల్ల 4 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ 2019 తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏమో వీక్ అయింది. ఎందుకు, కేసీఆర్ దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది. అటు కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది, కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత రాలే. మీరు అందుకే హుజూర్ నగర్ బై ఎలక్షన్ చూడండి ఓడిపోయారు, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఓడిపోయారు, దుబ్బాకలో 3rd ప్లేస్కి వచ్చారు, హుజూరాబాద్లోనైతే 3000 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ పెరిగింది. అంటే కేసీఆర్ పట్ల అసంతృప్తి, కాంగ్రెస్ పట్ల సంతృప్తి రాలే. ఆ టైంలో బీజేపీ పెరిగింది. బీజేపీ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఆ పార్టీ దెబ్బతిని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీకి